స్తుతించడం మర్చిపోకండి. అందరూ కలిసి స్తుతించండి. ఒకరిని బట్టి ఒకరికి దేవుని కృప కలుగును గాక. ఒక నీతిమంతుని ప్రార్థనను బట్టి అనీతిమంతుడు కనికరించబడును గాక. ఆయన నీతిమంతుని మొర విని అనీతి పరుణ్ణి కనికరించి మరికొన్నాళ్ళు వాడు బ్రతికి దేవునిలో ఎదిగి బలవంతుడయ్యేటట్ల కారణమే మీ స్తుతిగా మారును గాక. మీ స్తుతి అలాంటి అవకాశం ఇచ్చును గాక. ఆమేన్. చివరి దినాల్లో ఉన్నాం. ఒకరినొకరం కట్టుకుందాం, బలపరుచుకుందాం, పడిపోతున్న వారిని నిలబెడదాం. తృణీకరిస్తూ అవమానిస్తూ కంటే కూడా ప్రేమిస్తూ కార్యం సాధించగలుగుతాం. ఎందుకంటే మనతో ఆత్మదేవుడు పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చెప్పాను నేను ఆ మాట. క్రైస్తవ్యంలో కూడా అందరూ వైట్ అండ్ వైట్ వేసుకోరు. ఇక మాకు రంగు బట్టలు వద్దు, మా ఇష్టాలు వద్దు, దేవుని కొరకే మేము బ్రతుకుతామని చెప్పి దేవుని బిడ్డలముగా పరిశుద్ధతకు చిహ్నంగా తెల్లబట్టలు మేము వేసుకుంటున్నాం. అంతేగాని అందరూ వేసుకోము మేము అంటే ఆయన వెంటనే చెప్పాక కొందరు ముదురు టెంకలు ఉంటారని వెంటనే మరి అలాగైతే మీకు సమర్పణ లేదా, మీరెందుకు షూటు బూట్ వేసుకున్నారన్నాడు. అడుగుతారుగా తిరిగి, మీకు సమర్పణ లేదా, మీరెందుకు షూటు బూట్ వేసుకోలేదంటే అప్పుడు నేను అన్నాను, నేను పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వాడిని. ఆయనకి అంత తెలివి ఉంటే మరి ఆయనకి ఎంత ఉంటుంది. వెంటనే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడింపజేశాడు. మీరందరూ మీలాంటి వారందరూ బాప్తిసం తీసుకున్న రోజున నన్ను నేను పూర్తిగా సమర్పించుకుని వైట్ అండ్ వైట్ వేసుకుంటాను. వందనాలండి అని వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ కలుస్తాను, వందనాలని వెళ్ళిపోయాడు. నీకు నచ్చిందేదో చెప్పాలనుకోవద్దు, ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడం నేర్చుకుందాం. అందుకే WCM స్లోగన్ అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. అపార్థమైన క్రైస్తవ్యాన్ని మరొకసారి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. నేను ప్రతి మినిస్ట్రీలో సత్యం ఉందంటాను. ప్రతి చర్చిలో, ప్రతి సేవకుని దగ్గర, ప్రతి విశ్వాసి దగ్గర, ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి మతంలో కూడా ఒక సత్యం ఉంది. లేనిది సర్వసత్యమే లేదు. అందరి దగ్గర సత్యం ఉంది, సర్వసత్యం ఉంది. అది కేవలం సమాధానంగా ఉంటేనే నేర్చుకోగలుగుతాం, ప్రేమతో ఉంటేనే నేర్చుకోగలుగుతాం. అలాంటి వారికి దేవుడు బయలుపరుస్తాడు. ఏమన్నాడు, ఈ రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి, అందరికి కాదన్నాడు. లోబడి వెంబడించే వారికి, తొందరపడే వారికి కాదు, ఆవేశపడి నోరు జారే వారికి కాదు, ఆలోచించే వారికి అనుగ్రహిస్తాడు. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? 25వ కీర్తన 14వ మాట చూడండి. నేను చెప్పిన మాట అక్కడ ఉందో లేదో ఒకసారి. నాయనా, మీరు ఈ టైంలో భోజనం చేయడమే తప్పు. ఒక్క నిమిషం.